నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, సరైన డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. అధికారికంగా మే 1, 2026 నుంచి మొదలైనప్పటికీ ఎన్యూమరేటర్లు ఇళ్లను ఈ 3 రోజులు మ్యాప్ చేసుకున్నారని, సోమవారం నుంచి ప్రజల నుంచి ప్రశ్నోత్తరాల ద్వారా జనగణన ప్రారంభించారని తెలిపారు. నగరంలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, విద్య, నివాస పరిస్థితులు తదితర సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గణకులు సేకరిస్తారన్నారు. ప్రజలు గణకులకు పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇవ్వాలని కమిషనర్ విన్నవించారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, వారిపై పోలీసుల వేధింపులు ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. బడా కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని బాబురావు తప్పుబట్టారు. సిఐటియు అనుబంధ విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పరిధిలో దాదాపు 15,000 మంది చిరు వ్యాపారాలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు వీరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు కార్డులు లేని వారిని వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని అధికారులు చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. గుర్తింపు కార్డుల కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించి రసీదులు ఉన్నప్పటికీ అధికారులు వ్యాపారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నగర పరిధిలోనే వారు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లూలు వంటి బడా కార్పొరేట్లకు కోట్ల విలువైన భూములను కట్టబెడుతూ జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని వారు తప్పుబట్టారు. వీరిపై వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారులను దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు. వన్ టౌన్ చేపల మార్కెట్కు చెందిన చిరు వ్యాపారి స్రవంతి మాట్లాడుతూ కొన్ని తరాలుగా తాము కొత్తపేట చేపల మార్కెట్ వద్ద వ్యాపారాలు నిర్వహించుకుంటున్నామని, గుర్తింపు కార్డుల పేరిట వేధించడం తగదన్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ ధర్నాలో సిఐటియు కార్యదర్శి సోమేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన చేస్తాం, P4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పొట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకి రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారులు నాశనం అయిపోతూ ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోనే 4.5 ఎకరాలు అప్పడంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు ఇదేనా? ఇవాళ వీధుల్లో బతకడం అనేది జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరీ వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయల చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు మొక్కు లేక ఉంది. ఇప్పటికే రిలయన్స్, మెట్రో, ఆన్లైన్ వ్యాపారాలు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కూడా నాశనం అయిపోయారు. మరి ఇటువంటి సందర్భంలో టౌన్ వెండింగ్ కమిటీలని కార్పొరేషన్ ఏర్పాటు చేసి అసలైన వీధి వ్యాపారులు ఎవరు అందులో లేరు. వాళ్లే నిర్ణయాలు తీసుకుని వాళ్లే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 10 నుండి 15,000 మంది వరకు కూడా హాకర్స్ ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టా లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15,000 మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సెంటర్లు, కూడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకోవైపున అధికారుల వైపు నుండి కూడా దందా
ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పానండి. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ బిల్లు తీర్పిచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. మొన్నటిదాకా రీసెంట్లీ వచ్చింది ఏంటంటే మాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమని బతకమంటారండి. మాకు బతుకు తెరుగు, మాకు ఆ బేసిన్ రోడ్డే, మేము అక్కడే బతుకుతాం, మేము అక్కడే ఉంటాం. మాకు ఏదైనా మీరే న్యాయం చేయాలి. సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2వ సీజన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని బోండా సిద్ధార్థ చెప్పారు. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే ఇటువంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు. సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి అన్ని క్రీడలను ప్రోత్సహించడం అవసరమని, క్రీడల ద్వారా పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందుతుందని చెప్పారు. ఫిట్నెస్ తో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో వాంబే కాలనీ, సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు హాట్ టెన్నిస్ బాల్ తో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించడం మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రీమియర్ లీగ్లను భవిష్యత్తులో మరింత ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే స్టేడియంను అభివృద్ధి చేసి ప్రామాణిక క్రికెట్ వేదికగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బాస్కెట్బాల్, ఫుట్బాల్, త్రోబాల్ వంటి ఇతర క్రీడల్లో కూడా యువత, ముఖ్యంగా మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఉన్న వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చిన్నిగన ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్ని 2వ సీజన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా సరే ఇటువంటి స్పోర్ట్స్కు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండామ్మ గారి ఆధ్వర్యంలో ఎన్నో మంది, ఇది హాకీ అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలా. పిల్లలందరిలోనూ ఒక స్పోర్టివ్ ఫీలింగ్ తీసుకురావాలంటే గేమ్స్ ఏవే మంచి మార్గం. అటు ఫిట్నెస్లో అయినా సరే, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నిటిలో కూడా ఏదైనా సరే మైండ్ ఫిట్గా ఉంటే డెఫినెట్లీ ఏ కార్యక్రమమైనా సరే విజయం సాధించవచ్చు అనే ఒక ఆశయంతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వాంబే కాలనీలో ఉండేటువంటి వాస్తవులు వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు 60 టీమ్స్తో 10 ఓవర్ మ్యాచ్ని దాదాపు 10 రోజుల పాటు కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే ఒక ప్రాపర్ క్రికెట్ స్టాండర్డ్స్తో ఒక హాట్ టెన్నిస్ బాల్తో ఈ ఒక మ్యాచ్ని ఏర్పాటు చేసి నాకౌట్ మ్యాచెస్ దిశగా ప్రతి టీమ్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి దాదాపు ఈ యొక్క ఏరియాలో వాంబే కాలనీ, సింగనగర్, పాయకాపురం ఏరియాలో ఉంటున్నటువంటి ఆటగాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇటువంటి ప్రీమియర్ లీగ్లు అనేవి ఇంకా జరగాలి. రానున్న రోజుల్లో ఇటువంటి ఆటలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇటువంటి వాళ్ళకి మనం పిచ్ని కూడా ఒకసారి చూస్తే స్టేడియం మొత్తాన్ని కూడా నీట్గా లెవెలింగ్ చేసి ఒక ప్రాపర్ క్రికెట్ స్టాండ్ ఏ విధంగా అయితే జరిగిద్దో ఆ విధంగా ఆర్గనైజ్ చేయాలని ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి చూసి రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవ్వాలి. అన్ని స్పోర్ట్స్లో ఒక క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్లే కాకుండా ఇతర ఆటల్లో కూడా, త్రోబాల్ ఆటల్లో కూడా లేడీస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీలో మెరిట్ ఉంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే మా ఆఫీస్కి రావచ్చు. అన్ని వేళల్లో మీకు సపోర్ట్ చేయడానికి ఎమ్మెల్యే బోండామ్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆటని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవడం అనేది కామన్ కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ప్రైజ్ మనీతో, ఒక మంచి ప్రైజెస్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్స్లో క్రికెట్లో పాల్గొన్న టీమ్స్ సభ్యులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో ఆంధ్రరత్న భవన్లో సంబరాలు జరిగాయి.
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నేతృత్వంలో మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కేరళ ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో ఆంధ్రరత్న భవన్లో సంబరాలు జరిగాయి. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నేతృత్వంలో మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కేరళ ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో, మల్లికార్జున ఖార్గే గారి మాట మీద నమ్మకంతో, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వారు తిరిగినటువంటి సంభాషణలు, ఎన్ని కుయుక్తులు పలినా మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా అక్కడెక్కడ కూడా అక్కడ ఒక ఎంట్రుకు వాసిపడేం కదపలేకపోయారు. అది కాంగ్రెస్ పార్టీ స్టాండు. ఇవాళ దేశంలో ఇదొక మైలురాయి. కేరళ ఎన్నికల ద్వారా ఈ దేశంలో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తొలిమెట్టుగా అవుతుందని కూడా భావన చేస్తూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత పొందడానికి కేరళ రాష్ట్ర ప్రజలకు, అక్కడ పనిచేసినటువంటి మా కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే అక్కడ పనిచేసినటువంటి ఆ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మల్లికార్జున ఖార్గే గారికి తెలియజేస్తూ, మరి అదే బాటలో ఇక్కడ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, 2029లో 100 మంది అమిత్ షాలు వచ్చినా, 1000 మంది మోడీలు వచ్చినా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారనేటటువంటిది కూడా ముక్తఖండంగా తెలియజేస్తూ, ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మీరు అడగొచ్చు కేరళ వచ్చిందంటే మిగిలిన ఏంటని. వాడు తమిళనాడులో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే వచ్చిన శ్రీకుమార్ గారు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.